సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 69 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ప్రసన్నకుమార్ ఆ తర్వాత కాలం వెళ్లబుచ్చుతూ వచ్చాడు. తమ డబ్బు తమకు ఇప్పించారని కోరిన బాధితుల మీద అతడు కుక్కలను వదిలి దాడి చేయించారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కృష్ణారెడ్డిపేటకు చెందిన BHEL ఉద్యోగి ప్రసన్నకుమార్ జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా ఈ డబ్బులు వసూలు చేశాడు. 69 మంది డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు. అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము, కుక్కలను వదిలిపెట్టడము, మా మీద వేరే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు, తక్షణమే వెళ్ళిపోమని మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. 2,60,000 అన్న ఒక్కొక్క మనిషి దగ్గర 69 నెంబర్స్ అన్న. అంటే మాకు తెలియకుండా ఆయన అడిగితే చెప్పిన లిస్టు ఇలా నేను మోసం చేశాను. ఇల్లు వస్తుందని ఆశతో కట్టాము మేము. ఎలాగైనా ఈ ఇంటి రెంట్లు కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా, అలా కట్టాము. వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంతవరకు.